దానికి వీలైనటువంటి 2 రకాల జ్యూసెస్ని మీ దృష్టికి తీసుకొస్తాను. అవి చూడండి. మీకు కాస్త కష్టపడితే వీలయ్యేటువంటి జ్యూస్ ఒకదాన్ని తీసుకొస్తాను. చూడండి, ఈ 3 జ్యూసెస్లో మీరు ఒక నెల రోజులు కష్టపడే చాలా అభివృద్ధిని మీరు సాధించవచ్చు. ఒకటి, సింపుల్గా మీకు అందుబాటులో ఉండేది క్యారెట్ బీట్రూట్ జ్యూస్. మీరు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ తయారు చేసి దానిలో ఒక కాయలో సగం చెక్క నిమ్మరసం 3 స్పూన్లు తేనె కలిపి తీసుకోండి. అలాగే ఈవినింగ్ 4:30కి కూడా ఇదే జ్యూస్ తీసుకోండి. ఎలా చేయాలి అంటే, మీరు ఒక క్యారెట్ ఒక బీట్రూట్ ముక్క వేస్తే కూడా చాలా ఎర్రటి నీళ్ళు తయారవుతాయి. అలా కాదు, మీరు ఒక 4 క్యారెట్లు తీసుకోండి, అలాగే ఒక బీట్రూట్ తీసుకోండి, వీటన్నిటిని జ్యూస్ చేయండి, వడకట్టండి. ఒక గ్లాసు అద్భుతంగా అమృతం లాంటి ఎర్రటి నెత్తూరు లాంటి జ్యూస్ని తయారు చేయండి. దానిలో కాయలో సగం చెక్క నిమ్మరసం కలపండి, 3 స్పూన్లు తేనె కలపండి. తేనె కలిపి నెమ్మదిగా తాగండి. హాయిగా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ నెమ్మదిగా లాలాజలం కలిసేలాగా హాయిగా తాగండి. ఇది పొద్దున చేయాలి, సాయంత్రం చేయాలి.